బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి. నన్ను ఆ దేవుడే కాపాడాలి. రైతులు వాడాల్సింది ఇలాంటి నాసిరకం పైపులు కాదు. మరి ఏ పైపులు వాడమంటారు బాబు? తరతరాలు మన్నే నాణ్యత నంద్యాల నంది పైపులు. ప్రపంచం మొత్తం తల్లి వారోత్సవం జరుపుకోవాలా? 1 ఆగస్టు నుంచి 7 వరకు ఎందుకు జరుపుకోవాలంటే ఎక్కువ మందికి తల్లి పాలు ఇవ్వాలని తెలుసు, కానీ దాని యొక్క విశిష్టత ఏంటి, దానికి ఎందుకు ఇవ్వాలి అనేది తెలియదు. అది తెలియజెప్పడానికి స్పెషలిస్ట్ డాక్టర్స్ గైనకాలజిస్ట్ పీడియాట్రిక్స్లో వచ్చారు. కాబట్టి తల్లి పాలు ఇవ్వడం అనేది ఫస్ట్ 6 నెలలు తప్పనిసరిగా ఇవ్వాలా. అందువల్ల అది శిశువు పెరగడానికి, ఇమ్యూనిటీ పెరగడానికి అన్ని అవకాశాలు ఉంటాయి. కాబట్టి కంపల్సరీగా తల్లిపాలు ఫస్ట్ 6 నెలలు కంపల్సరీగా ఇవ్వాలి. కంపల్సరీగా దాని గురించి మన గైనకాలజీ పీడియాట్రిక్ డాక్టర్స్ విపులంగా వివరిస్తారు. తల్లిపాల వారోత్సవాలు ప్రతి సంవత్సరము ఆగస్టు 1వ తేదీ నుంచి మొదలై ఆగస్టు 7వ తేదీ వరకు సాగుతాయి. దీంట్లో గర్భిణీ స్త్రీ స్థానం అయిన తర్వాత తన పుట్టిన బిడ్డకు చంటిపాలు ఇవ్వడానికి దాని యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ, దాని యొక్క ప్రాముఖ్యతను తెలియపరుస్తూ, తెలియని వారికి సరైన టైంలో ఆ భార్యాభర్తలకు అందరికీ ముందుగానే కౌన్సిలింగ్ ఇచ్చి, తల్లి ఎప్పుడైతే గర్భం దాల్సిందో అప్పటి నుంచి కూడా క్రమేణా తనకు వచ్చినటువంటి విజిట్స్లో హాస్పిటల్స్లో వాళ్ళలో అవేర్నెస్ పెంచుతూ పేద గ్రామీణ ప్రజానీకంలో చైతన్యవంతపరుస్తూ మనము ఈ వారోత్సవాలను చాలా చక్కగా 1995 నుంచి ఈ ప్రస్థానం స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ప్రపంచ దేశాలంతా మాట్లాడుకొని ఇది చాలా ఖచ్చితమైనటువంటి ప్రోగ్రాం. ఎందుకంటే దాదాపు ప్రపంచంలో సగం కంటే ఎక్కువ శాతం మందికి పూర్తి స్థాయిలో ఆరోగ్య సేవలు అందడం లేదు. కాబట్టి ఒక నిర్ణయానికి వచ్చి తల్లి పాలన అయితే మనం ఏదైతే ప్రాముఖ్యత తెలియజేస్తామో దానివల్ల చాలా మటుకు ఆ పిల్లలు సమృద్ధిగా ఆ రోగనిరోధక శక్తిని పెంచుకొని ఆ పౌష్టిక గుణాలు ఉన్నటువంటి ఆ పాలను తాగి జీవితాంతం రోగనిరోధక శక్తితో మంచి ఆరోగ్యంతో సమృద్ధిగా ఈ దేశమే కాదు ప్రపంచంలో మానవాళికి అభివృద్ధి పథంలో నడిపించడానికి అనారోగ్య పాలు కాకుండా ఆ ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఈనాడు ఈ కార్యక్రమం విస్తృతంగా చేస్తున్నాం. ఇంటికి వచ్చే పాటైతే పిండిన పాలని టేబుల్ మీద పెట్టేసి మూత పెట్టి టేబుల్ మీద పెట్టేసి వచ్చిన తర్వాత తాగొచ్చు. లేదు తను ఇప్పుడే రాలేదు, సాయంత్రం డ్యూటీ అయిపోయేటప్పటికి 7 అవుతుంది అనుకోండి, అప్పుడు మనం ఆ తీసిన పాలని ఫ్రిడ్జ్లో పెట్టచ్చు. ఎక్కువ పాలు వచ్చే వాళ్ళు చిన్న చిన్న మోతాదు అంటే చిన్న చిన్న గ్లాసుల్లో వాటిని పెట్టేసి వీలైతే ఫస్ట్ ఏది సెకండ్ ఏది గుర్తు కింద రాసుకుంటే, ఒక స్టిక్కర్ వేసి రాసుకుంటే ఇంకా బాగుంటుంది. ఫస్ట్ తీసిన వాటిని ఫస్ట్ తాపడం, రెండోసారి తీసిన వాటిని రెండోసారి తాపడం చేయొచ్చు. లేదు అంటే మనం డీప్ ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్లు అలా పెట్టుకుంటాం కదా, డీప్ ఫ్రిడ్జ్లో కూడా మనం వాటిని ఫ్రీజ్ చేసి పెట్టుకోవచ్చు.